ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ముస్లిం మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించడం దారుణమని భారత ప్రజాస్వామ్య లౌకిక రాజ్యాంగ పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ సుభానీ అన్నారు. మంగళవారం దుగ్గిరాల ముర్తుజా నగర్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముస్లిం పెద్దలు షేక్ జానీ సాహెబ్, మహబూబ్ సుభానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభానీ, జానీ సాహెబ్ మాట్లాడారు. ముస్లింల మనోభావాలను దెబ్బతీశారు. తన చర్యకు వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలి. ఈ చర్య మహిళలకు, మైనార్టీలకు ఆయన ఎంత గౌరవం ఇస్తున్నారో స్పష్టమవుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా మెడికల్ కళాశాలలో హిజాబ్ ధరించిన విద్యార్థినిపై జరిగిన అమానుష ఘటన మరొక ముందే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు కొత్తగా నియమించబడిన ఆయుష్ డాక్టర్లకు నియామక పత్రం పంపిణీ చేసే కార్యక్రమంలో నియామక పత్రం అందుకోవడానికి వేదికపైకి వచ్చిన నుస్రత్ పర్వీన్ అనే ముస్లిం మహిళా డాక్టర్కు నితీష్ కుమార్ గారు పత్రం అందజేసిన అనంతరం బహిరంగ వేదికపై ఆమె అంగీకారం లేకుండా బలవంతంగా హిజాబ్ తొలగించడం అవమానకరం, అసభ్యకరం, ఆమెను భావోద్వేగపరంగా వ్యక్తిగతంగా కలిచివేసేలా చేసింది. ఈ చర్య రాజ్యాంగం కల్పించిన మత స్వేచ్ఛను, ముఖ్యంగా ఆర్టికల్ 25ని పూర్తిగా ఉల్లంఘించింది. ఇతర మతాల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలను అగౌరవపరచమని ఏ ఒక మతం కూడా చెప్పలేదు. ప్రతి మతం కూడా మనిషిని మనిషిలాగే చూడమని చెబుతుంది. తన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలను ఆదరించమని బోధించింది. ప్రతి మతం మత సామరస్యాన్ని పెంపొందించింది. ఎవరి మతం వారికి గొప్పగానే ఉంటాయి. ఎవరి ఆచారాలు, మత కట్టుబాట్లు వారికి ఉంటాయి. అంతేగాని ఇతర మతాల స్వేచ్ఛను లాగేసుకునేటువంటి హక్కు ఏ ఒక్క వేరే మతస్థుడికి ఉండదు. ఎవరి ఆచారాలు, మత కట్టుబాట్లు వారివి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కలిసి మెలిసి ఆప్యాయంగా, అన్యోన్యంగా బాయ్ బాయ్ అని చాటి చెబుతున్న మన అఖండ భారతదేశం భిన్న మతాల కలయిక, భిన్న సంస్కృతులు, భిన్న జాతులు, భిన్న వర్గాలు, భిన్న భాషలు, ఇలా అన్నింటినీ కలుపుకొని ప్రపంచంలో భారతదేశం భిన్నత్వంలో ఏకత్వంగా వెలుగుతుంది. ఇటువంటి అందమైన భిన్నత్వాన్ని కొంతమంది స్వార్థపు కాంక్షతో కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్న వారితో జాగ్రత్తగా ఉండాలి. వేదికపై ఉన్న ముఖ్యమంత్రి వ్యక్తిగత హద్దులు దాటితే సాధారణ పౌరులకు భద్రత ఎలా ఉంటుంది? ఈ చర్య రాష్ట్రంలోని సెక్యులర్ విలువలకు, మహిళల గౌరవానికి తీవ్ర విఘాతం కలిగించింది. ఇలాంటి సంఘటనలు మరెక్కడ మరిలా పునరావృతం కాకుండా कठिन चर्यल తీసుకోవాలని. इस्लाम के अंदर औरत का हिजाब फर्ज है, पर्दे का एहतिमाम करना है औरत. अल्लाह सुब्हान तआला ने कुरान पाक के अंदर दिया गया है, पर्दे का एहतिमाम किया गया है. पर्दा फर्ज है खवातीन, माँ बहनों, औरतों के लिए. इसीलिए इस बिहार के अंदर नुसरत परवीन डॉक्टर हकीम हुए था, उनको सर्टिफिकेट दिया जाता है था. मंत्री का नाम सीएम साहब नीतीश कुमार साहब मंत्री हुए सुनो आए था. इसके अंदर डॉक्टर नुसरत परवीन का हिजाब खींचे था. ये बिल्कुल रब को भी अच्छा नहीं है, हमारे कौम को भी अच्छा नहीं है. कुरान से ये बात खिलाफ है. औरत के लिए पर्दा एहतिमाम है, हमारा मसला है, वो हमारा दीन है. जिसका दीन उसके पास. अल्लाह कुरान ने बोला लकुम दीनुकुम वलिया दीन. जिसका दिन उसके पास. हमारा कौम का दीन का, मजहब का हिजाब के लिए खींचना बहुत बड़ा गुनाह है.